కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. జూలై 20న పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రదర్శన ర్యాలీ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం ఊహించని విధంగా వేలాది మంది యువకులు అందులో పాల్గొన్నారు, విద్యార్థులు అందులో పాల్గొన్నారు. పోలీసులు జరిపినటువంటి లాఠీ ఛార్జీలో, బాష్పవాయు ప్రయోగంలో, రబ్బర్ బుల్లెట్ల ప్రయోగంలో వందలాది మంది గాయాలయ్యాయి. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 23 ఏళ్ల యువతి ఇప్పుడు వెంటిలేటర్ మీద చావు బతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 100 మందికి పైగా యువకులకి గాయాలు తగిలి వాళ్ళందరూ కూడా రామ్ మనోహర్ లోహియా తదితర హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలు వందలాది మంది కనపడటం లేదు అని చెప్పేసి అనేక మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఆందోళన, ఈ చలో పార్లమెంట్ పెద్ద సంచలనాన్ని దేశవ్యాప్తంగా సృష్టించింది. ఎందుకని జనరేషన్ జీలో ఇంత కట్టులు తగినటువంటి ఆవేశం? ఎందుకని ఈ పెద్ద ఎత్తున? ఎందుకంటే అభిజిత్ దీప్కే అనే ఆయన ఆ పార్టీని స్థాపించి కేవలం 2 నెలలు మాత్రమే అయ్యింది. కాక్రోచ్ జనతా పార్టీ. సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఒక నిరహార దీక్ష ఈ ఉద్యమానికి ఒక ఊపు తెచ్చిన మాట వాస్తవం. అదే సమయంలో ఇతర కారణాలు ఏమిటి? ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి శ్రీ ఏ కృష్ణారావు కాక్రోచ్ దండు కథను తొక్కిన వేళ, కాక్రోచ్ దండు కథను తొక్కిన వేళ అని చెప్పేసి ఎడిటోరియల్ పేజీలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఈ ఉద్యమాన్ని, ఈ ప్రదర్శనని ఆయన గొప్పగా శ్లాఘించాడు. ఆయన ప్రశ్నించాడు, కేవలం ఆ యువకులంతా కూడా, జనరేషన్ జీ అంతా కూడా కేవలం నీట్ పేపరు లీకేజీ లేక ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా ఇది ఒక భాగం మాత్రమే. రెండవ భాగంలో ఇవాళ యువజనుల్లో ఉన్నటువంటి ఒక నిరాశ. కారణాలు ఏమిటి నిరాశకి? నిరుద్యోగం, అతి తక్కువ వేతనాలు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అధికారంలో, అనేక పెద్ద పెద్ద ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు తగినంతగా ఉద్యమాలు చేయటం లేదు అనేటటువంటి ఒక నైరాశ్యం. వీటన్నిటిలోంచి యువత ఈ రకమైనటువంటి ఆందోళనకి సిద్ధమైందని చెప్పేసి ఏ కృష్ణారావు ఆ వ్యాసంలో విశ్లేషించడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ జీ అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు మార్పులకు కారణం అవుతున్నారు. నేపాల్లో జరిగినటువంటి మార్పుల్ని మనం చూసాం. అలా తమిళనాడులో విజయ్ ఆ ఎన్నికల్లో జరిగినటువంటి విజయ్ గెలుపులో జనరేషన్ జీ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసింది. అంటే దేశవ్యాప్తంగా జనరేషన్ జీ పెద్ద మార్పు తెచ్చేస్తుందని కాదు ఇక్కడ పాయింట్. ఈ రకమైనటువంటి ఒక స్ఫూర్తిగా ఈ ఉద్యమాలు నడపడానికి జనరేషన్ జీ కూడా దోహదపడుద్ది. అందుకని అనేక రాజకీయ పార్టీలు, ఇవాళ వామపక్ష పార్టీలు, సిపిఎం, సిపిఐ మొదలైన పార్టీలన్నీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. అనేక సినిమా యాక్టర్లు, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి సోనాక్షి సిన్హా దగ్గర నుంచి అనేక మంది దీనికి ఇప్పటికి కూడా ఇంకా మద్దతు చెప్తా ఉన్నారు, ఉద్యమానికి మద్దతు పలికారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు, యోగేంద్ర యాదవ్ లాంటి సామాజిక కార్యకర్తలు అక్కడే ఉండి ఈ ఉద్యమాన్ని వాళ్ళు పరిశీలించినటువంటి పరిస్థితి. ఆ ఉద్యమానికి వాళ్ళు మద్దతు తెలియజేశారు. ఇలా దేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు, పౌర సమాజానికి సంబంధించినటువంటి విద్యావేత్తలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్రం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది, ఏ రకంగా అనేక చోట్ల హక్కులు అణచివేతకి అది ప్రయత్నాలు చేస్తుంది, వీటన్నిటి నుంచి వచ్చినటువంటి నిరసనే ఈ అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు. ఆ సందర్భంగా వచ్చినటువంటి జన్జీలో వచ్చినటువంటి పెద్ద నిరసన అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది 3వసారి అధికారంలో ఉండటం.
కనీసమైనటువంటి ప్రజాస్వామ్య సూత్రాలు పాటించడం లేదు, కనీసమైనటువంటి రాజ్యాంగ విలువలు పాటించడం లేదు. అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలు. అందుకని ఈ రకమైనటువంటి ఒక నైరాశ్యం నుంచి ఈ ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం ఒక స్ఫూర్తిగా ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకునే దిశగా, అట్లాగే రాజ్యాంగ విలువలు కాపాడుకునే దిశగా, సమాఖ్య విలువలు కాపాడుకునే దిశగా ముందుకెళ్ళటానికి ఈ ఉద్యమం ఒక స్ఫూర్తిగా దోహదపడుతుందని భావిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ, ఆ ఉద్యమంలో గాయపడిన వాళ్ళకి ప్రభుత్వం సత్వరం వైద్య సౌకర్యాలను అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఆదరించండి.